అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అర్జున, నీకింతకు ముందే చెప్పాను, నేను అన్నింటా వ్యాపించి ఉన్నాను, సకల జీవరాశులలో ఉన్నాను అని చెప్పాను. ఈ అనంత విశ్వం అంతా నా చైతన్యం వ్యాపించి ఉంది అని చెప్పాను. నేను అందరిలో ఆత్మస్వరూపుడిగా వెలుగుతున్నాను అని కూడా చెప్పాను. దానితో తృప్తి చెందక నా విభూతుల గురించి అడిగావు. నా ముఖ్యమైన విభూతుల గురించి వివరంగా చెప్పాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చెప్పినా ఇంకా మిగిలే ఉంటాయి. కాబట్టి ఒక్కటి తెలుసుకో, నాలోని ఒక్క అంశం మాత్రమే ఈ జగత్తంతా వ్యాపించి ఉంది. నేను లేని చోటే లేదు, అంతటా ఉన్నాను, అందరిలోనూ ఉన్నాను, అంతా నాలోనే ఉంది. ఈ విషయం తెలుసుకుంటే చాలు, ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. పరమాత్మలోని ఒక్క చిన్న అంశం మాత్రమే ఈ దృశ్య ప్రపంచం. మనకు తెలియని ప్రపంచం, విశ్వం ఎంతో ఉంది. మనం భూమికి ఉపగ్రహమైన చంద్రుడి మీద మాత్రమే కాలు మోపాం. భూమితో పాటు ఉన్న ఇతర గ్రహాల గురించి మనకు అసలు ఏమీ తెలియదు. అటువంటిది సూర్యుడు లాంటి ఇతర నక్షత్రాల గురించి, ఆ నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాల గురించి, అటువంటి నక్షత్రాలు కోటాను కోట్లు ఉన్న ఈ పాలపుంత గురించి, ఇటువంటి పాలపుంతలు కోటాను కోట్లు ఉన్న ఈ అనంత విశ్వం గురించి, ఈ పాలపుంతలన్నీ వేగంగా ప్రయాణిస్తూ నిరంతరం విస్తరిస్తున్న ఈ అంతరిక్షం గురించి మనకసలు ఏం తెలుసు? కాబట్టి మనకు తెలిసింది ఆవగింజలో అర్ధ భాగం కూడా లేదు. అందుకే ఇదంతా నాలోని ఏకాంశ, ఒక అంశ మాత్రమే అన్నాడు పరమాత్మ. కాబట్టి వీటి జోలికి పోకుండా ఈ అంతరిక్షం నిండా పరమాత్మ విభూతి వ్యాపించి ఉంది అని తెలుసుకుంటే సరిపోతుంది అని పరమాత్మ బోధ. ఇంతటితో భగవద్గీతలోని విభూతి యోగం పూర్తయింది. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగ శాస్త్రం యొక్క సారమైన భగవద్గీతలోని విభూతి యోగం అనే 10వ అధ్యాయం సంపూర్ణం. ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ 10మోऽధ్యాయః.